హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రెజెంట్ ఇన్ని శతాబ్దాలు దాటినా సరే మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. సో ఆయన సినిమా వస్తుందంటే చాలు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన క్యారెక్టర్కి 100కి 100 మార్కులు పడతాయి బికాజ్ ఆఫ్ బాస్ టైమింగ్ అంటే టైమింగే. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మనకి యాక్చువల్గా అయితే 2025 సంక్రాంతికి సినిమా రావాలి విశ్వంభర. సార్ మొత్తం మీద ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి కాస్త ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం మీద విశ్వంభరాన్ని ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే మెగాస్టార్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నట్లయితే శ్రీకాంత్ ఓదెల దసరా లాంటి మాస్ ఎంటర్టైనర్ ని మనకు అందించినటువంటి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నెక్స్ట్ ఫిల్మ్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు బేసికల్ గా మనకి మధ్య లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో మనం చాలా సినిమాలో చూసాం. సో ఈ సినిమాల్లో పాటలు హీరోయిన్స్ అనేటటువంటి క్యారెక్టర్ వెయిటేజ్ చాలా తక్కువ ఉంటాయి. సో శ్రీకాంత్ ఓదెల యొక్క నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో చేస్తున్న మూవీలో కూడాను అస్సలు ఎటువంటి పాటలు ఉండే ఛాన్స్ లేదంట. అండ్ అంతేకాకుండా హీరోయిన్ కూడాను ఎవరిని సెలెక్ట్ చేసుకోవట్లేదంట. సో మొత్తం మీద సినిమా యొక్క స్టోరీ మొత్తం మన చిరంజీవి గారి చుట్టే తిరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే శ్రీకాంత్ ఓదెల లాస్ట్ టైం వచ్చినటువంటి దసరా సినిమాలో కాస్త పాటలు లవ్ స్టోరీని మనకి ఎక్కువ ఎలివేట్ చేశారు. సో హీరోయిన్ సేపు హీరోయిన్ కోసమే పరితపించే విధమైనటువంటి క్యారెక్టర్. బట్ ఈ సినిమా చూసుకున్నట్లయితే కాస్త వైలెంట్ గా బ్రూటల్ గా ఉండేటట్టు అనిపిస్తోంది. సో మొత్తం రక్తపాతం జరిగేటటువంటి ఈ సినిమాలో కాస్త సున్నితంగా ఉండే విధంగా హీరోయిన్ లేకపోతే కష్టమే అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా శ్రీకాంత్ ఓదెల ఈసారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు. అండ్ ఈ సినిమాని నేచురల్ స్టార్ నానినే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఆయన ఇంత ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నెక్స్ట్ అనిల్ రావిపూడి గారితో సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ని కూడా అనిల్ రావిపూడి గారు త్వరలో ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఈ సంక్రాంతి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఎదురుగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.